హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే మా కొత్త ఇంటి బ్లాగ్తో ముందుకు వచ్చేసాను అనమాట. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. పూజ గది గురించి వీడియో పెట్టానమాట. ఇంకా ఎవరైనా చూడనట్టయితే చూడండి. సో రెగ్యులర్గా అయితే కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. సో ఈరోజు అయితే మా కిచెన్ వర్క్ ఎలా జరిగింది, ఏమేమి పెట్టారు ఏంటి అనేది క్లియర్గా చూపించబోతున్నాను. సో కిచెన్లో మొదటగా చూసుకున్నట్టయితే ప్యాంట్రీ యూనిట్కి ఒక బాక్స్ లాంటిది సెట్ చేశారనమాట. సో ప్రొవిజన్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇది ఆటోమేటిక్ బాక్స్ అనేది రెడీ అయ్యి వస్తుందిట. బట్ మాకేంటంటే ఇక్కడ కస్టమైజ్ చేశారనమాట. మాకు ఆ బాక్స్ పెట్టినట్టయితే చాలా ముందుకు వచ్చేస్తుంది. ఇంకా కిచెన్ లుక్ వైజ్గా కూడా బాగుండట్లేదు. సో మాకు ఖచ్చితంగా బాక్స్ కావాలని చెప్పాము. సో వీళ్ళే తయారు చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. ఇలా రిమూవ్ చేసేసి మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అటాచ్ చేసుకోవచ్చు. మళ్ళీ పైకి కింద కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలా హోల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో మనం ఇలాంటిది ఒకటి కిచెన్లో పెట్టించుకున్నట్టయితే మంచిగా ఉంటుందండి. మనకు ఎక్కువ సరుకులు తెచ్చేస్తూ ఉంటాము. సో సరుకులు అక్కడ ఇక్కడ బాక్సులో ఆర్గనైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనము ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము, మళ్ళీ రిపీటెడ్గా తెస్తూ ఉంటాము. ఇలా కాకుండా వీటిని ఒక షెల్ఫ్లో స్నాక్స్కి, ఒక షెల్ఫ్లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి, ఇంకా ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే మనకు గుర్తుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో డబల్ పార్టిషన్ వస్తుందన్నమాట. సింగిల్ పార్టిషన్ కాకుండా డోర్ సైడ్ కూడా. సో మనకి ఎక్కువ స్టోరేజ్ కూడా ఉంటుంది. సో ఈ పెట్టించడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళాక కూడా ఆర్గనైజ్ ఎలా చేశాను ఏంటి అనేది కంప్లీట్గా అయితే చూపిస్తాను. ఇంకోటి ముఖ్యంగా కబోర్డ్ వర్క్ కిచెన్లో జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెజిటేబుల్ బాస్కెట్స్. అలానే మైక్రోవేవ్కి సపరేట్ డిపార్ట్మెంట్ లాగా పెట్టించుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలోనే మనం మైక్రోవేవ్ ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ ప్లగ్ పాయింట్ కూడా పెట్టాలండి. సో కిచెన్లో వచ్చేసి 2-3 ప్లగ్ పాయింట్స్ ఎక్కువ పెడితేనే మంచిది. ఎందుకంటే మనకు కిచెన్లో మిక్సీ, గ్రైండర్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మైక్రోవేవ్ ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడైతే కావాలో ముందే ఒక ప్లాన్ లాగా చేసుకొని ప్లగ్ పాయింట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో నేను కూడా అలానే ఆలోచించి ప్లగ్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ వచ్చేసి సింక్కి సంబంధించినవన్నీ పెట్టడం కోసమని సపరేట్గా చేయించాం. నార్మల్గా అయితే సింక్ పైన వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఉంటుంది కదా. సో అది మేము సింక్ కింద పెట్టిస్తున్నాం. సో ఆ బాక్స్లో వచ్చేసి డిష్ వాషర్కి సంబంధించిన సామాన్లు, అలానే సింక్కి సంబంధించినవి అండ్ క్లీనింగ్ క్లాత్లు అవన్నీ కూడా పెట్టుకోవచ్చని ఒక చిన్న బాక్స్ అయితే చేయించాము. ఇక్కడ వచ్చేసరికి మనకు స్పూన్స్, చిన్న చిన్న బౌల్స్, గ్లాసెస్ ఇలా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని 3 పార్టిషన్స్ అనేవి ఇచ్చారనమాట. అలానే ఒక సైడ్ వచ్చేసి 2 పార్టిషన్స్ ఇచ్చారు. ఇవేంటంటే ప్లేట్స్ అవి కూడా ఒకటే చోట పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 3 పార్టిషన్స్ రావు. అప్పుడు మనకు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది వస్తుంది, ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అన్నారు. అలా కాకుండా వీళ్ళు ఒక ప్లాన్డ్గా ఆలోచించి ఒక సైడ్ వచ్చేసి 3 పార్టిషన్స్ అనేవి ఇచ్చారు, ఇంకో సైడ్న 2 పార్టిషన్స్ పెద్దవి ఇచ్చారనమాట. అలానే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్, ఇంకా ఆయిల్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి 2 ఇచ్చారనమాట. మేము డిష్ వాషరు 8 ప్లేట్స్ సెట్టింగ్ది తీసుకుంటామని చెప్పాము. సో ఆ 8 ప్లేట్స్లో మనకు వచ్చేసి ప్లేస్ ఎక్కువ ఉండిపోయింది. సో ఇంకోటి ఇది పెట్టమన్నాను. ఇంకా కాఫీ మగ్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒకటైతే ఎక్స్ట్రా పెట్టమని చెప్పాను. ఇందాక చెప్పాను కదండి మైక్రోవేవ్ కోసమని, స్పెషల్గా మైక్రోవేవ్ కోసమని ఇక్కడ ప్లేస్ చేసాం. లోపల వచ్చేసరికి స్విచ్ కూడా ఉంది. అలానే మనకి ఇక్కడ ఒక చిన్న డ్రా అనేది వచ్చింది. ఈ డ్రా కూడా స్పెషల్గా మేమే చెప్పి చేయించామన్నమాట. మైక్రోవేవ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆ డ్రాలో వేసుకోవచ్చు అని. ఇంకోటి వెజిటేబుల్ బాస్కెట్స్ అనమాట. ఈ బాస్కెట్స్ ఏంటంటే మనకు కొంచెం పెద్దగా ఉంటాయి, అలానే చిన్నగా ఉంటాయి. మా ప్లేస్కి కరెక్ట్గా రావు అని చెప్పారు.
ఇంకేం చేశానంటే అక్కడ చిన్న పార్టీషన్ ఇప్పించేసి బాస్కెట్స్ పెట్టమన్నాను. ఈ పార్టీషన్లో వచ్చేసి ఆయిల్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ డోర్ వచ్చేస్తుంది నెక్స్ట్. సో డోర్ వచ్చేసి ఇది క్లోజ్గా కనిపిస్తుంది, మనకు ఒట్టి వెజిటేబుల్ బాస్కెట్సే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ వరకు పార్టీషన్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ ఇవి అన్నీ కూడా మనం డైలీ కుకింగ్ సామాన్లు అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. 5 పార్టీషన్స్ అనేవి వచ్చాయి. సో కింద 2 వచ్చాయి, పైన 3 వచ్చాయి అన్నమాట. ఇంకా డైలీ కుకింగ్కి సంబంధించిన కుక్కర్స్ కానివ్వండి, చిన్న చిన్న బౌల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కన్స్ట్రక్షన్ టైంలోనే ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు కొంచెం డైలీ కుకింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి అన్నమాట. నేను కూడా అలానే ఆలోచించాను. వెజిటేబుల్ బాస్కెట్ కనుక మనం మళ్ళీ ఇదేంటి ప్లాట్ఫామ్ పైనే పెట్టినట్టయితే అక్కడ ప్లేస్ ఆక్రమించేస్తుంది. లేకపోతే సైడ్కి ఎక్కడైనా పెట్టినా సరే మళ్ళీ ఏమవుతుందంటే పాడిపోతూ ఉండడం, లేకపోతే ఎక్స్ట్రాగా ప్లేస్ ఉన్నట్టు కనిపించడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఈ షెల్ఫుల్లోనే ఆర్గనైజ్గా వస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకోటి మెయిన్ సరుకులకి అయితే నేను ఇప్పుడు 3-4 బాక్సెస్ ఆర్గనైజ్గా పెడుతున్నాను ఇప్పుడున్న ఇంట్లో ప్రస్తుతం. సో అలా కాకుండా ఇక్కడ పార్టీషన్స్గా పెడితే ఎక్కడక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటే మనకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఎక్కువ టైం కిచెన్లోనే ఉంటాము. సో ఆ కిచెన్ వర్క్ అనేది ఎంత సులువుగా ఉంటే మనకు అంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా నేను పార్టీషన్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో క్లియర్గా తీసి పెడుతున్నాను అనమాట. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఇంకా కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చేస్తున్నారు బెడ్రూమ్లో, హాల్లో, ఇంకా ఏమేం చేస్తున్నారు, ఏమేం వర్క్స్ జరుగుతున్నాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి, మిస్ కాకుండా చూడొచ్చు. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను అనమాట. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ ఎలా జరిగింది, అలానే హాల్లో కబోర్డ్ వర్క్ ఏమేం జరుగుతున్నాయి, ఇంకా ఏమేం స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు, ఏమేం పెడుతున్నారు అనేది క్లియర్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.